వైసీపీ నేత వల్లభనేని వంశీ భూ కబ్జాలపై దర్యాప్తును సిట్ వేగవంతం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్, వంశీ భూ కబ్జాలపై సిట్ దర్యాప్తునకు సంబంధించి వివరాలేంటి? కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గత 4.5 ఏళ్ల పాటు సాగించినటువంటి అక్రమ మైనింగ్, భూ కబ్జాలు, బెదిరింపులు, ఆర్థిక నేరాలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తమ చర్యలను వేగవంతం చేసింది. నిన్న ఏలూరు రేంజ్ ఐవీజీ అశోక్ కుమార్ అధిపతిగా సిట్ను ప్రభుత్వం నియమించడం జరిగింది. ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలను ఈ సిట్ లో సభ్యులుగా చేర్చడం జరిగింది. అయితే సిట్ కు సంబంధించి దృష్టికి వచ్చినటువంటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ఈ సిట్ తమ దర్యాప్తును ప్రక్రియను వేగవంతం చేయడం జరిగింది. ఈ రోజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. దీంట్లో గన్నవరంలో ఉన్నటువంటి గాంధీ బొమ్మ సెంటర్ లో 10 కోట్ల విలువైన స్థలం కబ్జా చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు అందడం జరిగింది. ఇందులో హైకోర్టు న్యాయవాది సతీమణి సుంకర సీతామహాలక్ష్మి పేరిట ఉన్నటువంటి స్థలంలో కబ్జా చేశారనేటువంటి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్నటువంటి గన్నవరం పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసింది. వ్యవస్థీకృత నేరం కింద కేసు నమోదు చేయాలని చెప్పి ఈ ఫిర్యాదులో బాధితురాలు సీతామహాలక్ష్మి పేర్కొనడం జరిగింది. వంశీతో పాటు మరో 15 మందిపై కూడా ఈ హైకోర్టు న్యాయవాది సతీమణి సీతామహాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఆ రోజు స్థలం కబ్జాపై ఫిర్యాదు చేసినా కూడా గతంలో పోలీసులు ఎవరు పట్టించుకోలేదని చెప్పి ఆవిడ ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. సీతామహాలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించినటువంటి గన్నవరం పోలీసులు ఆ పిటిషన్ ను స్వీకరిస్తూ కేసు నమోదు చేయడం జరిగింది. ఇదే విధంగా వీరవల్లిలో కూడా ఒక కేసుకు సంబంధించింది కూడా అక్కడ పోలీసులకు ఫిర్యాదు అందినట్లుగా సమాచారం అందుతోంది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ వీరవల్లిలో నమోదైన కేసుకు సంబంధించి ఇంకా అధికారికంగా వివరాలు ధృవీకరణ కావాల్సి ఉంది. అయితే గన్నవరంలో మాత్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.